అహంకారపూరిత ధోరణి వాళ్ళని దూరం చేస్తది. ఆశలు, ఆశయాలు, ఆర్థిక వనరులు ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకుంది, ఈ ఏరియా అంతా కూడా రోడ్లు వేయాలని ఉంటుంది ఒక ఎమ్మెల్యేకి. అతను అక్కడ రోడ్లు వేయాలంటే ఓ బడ్జెట్ కావాలి. మున్సిపాలిటీలోను, కార్పొరేషన్లోనూ తన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళతో చేయించుకోవచ్చు. కానీ ఫండింగ్ అంత ఉందా? లేదు. R&B ఇవ్వాలి. ఆ స్థాయిలో ఇవ్వాలంటే నాకు ఇవ్వాలి అని చెప్తాడు ఈయన. జగన్ ఏం చేస్తాడు? రాసిస్తాడు, సంతకం పెట్టిస్తాడు. అక్కడ తీసుకెళ్ళి ధనంజయ రెడ్డి దగ్గర పెడతారు. అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేయడం ఆయన కూడా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపిస్తాడు. అది మళ్ళీ అక్కడే ఉంటుంది కన్సర్న్ డిపార్ట్మెంట్లో. వచ్చిన నిధులు ఏడన్నా ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఉన్నాయి అసలు? అసలు ముందు నిధులు ఉన్నాయా? ఇప్పుడు సంక్షేమ పథకాలకి ఎప్పుడైతే నీ నిధులు సంక్షేమానికి శాలరీస్కి సరిపోతున్నాయో డిపార్ట్మెంట్లో నిధులు ఉండాలి కదా. నిధులు ఉంటే వాటిని అడిగిన వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది. నిధులే లేవు ఇక్కడ. అధికార వినియోగం విషయంలో ఎమ్మెల్యేలకు కూడా ఇంత ముందు కొన్ని గ్రాంట్స్ ఉండేవి. ఎమ్మెల్యేలు కూడా స్వతహాగా నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులు చేసేవారు. జగన్ వచ్చాక ఆ స్వేచ్ఛ లేదు అనేది, స్వేచ్ఛ లేదా నిధులు లేవా, వాళ్ళకి అధికారాలు కట్ చేశారా? ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నది ఏంటంటే ఇంత సంక్షేమ పథకాలు లేవు కాబట్టి చేతిలో డబ్బు ఉండేది. అప్పుడు ఎమ్మెల్యే నిధులు అంటూ ప్రత్యేకించి ఏం లేదు. కానీ ఎమ్మెల్యే ఈ పనులు కావాలి, ఆ పనులు కావాలని కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చెప్తే అధికార పార్టీ అంటే నియోజకవర్గానికి ఎంత గ్రాంట్స్ అని కేటాయించేవారేమో. అట్లేం లేదు. అది వాళ్ళని బట్టి ఉంటుంది, నాయకుని బట్టి. ఈయన కూడా కేటాయించాడు 2 కోట్ల ఎంతో అని. కాబట్టి కేంద్రం నుంచి వచ్చి కొన్ని ఉంటాయి కదా, గ్రామీణ సడక్ యోజన అని. అవన్నీ సంబంధం ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం